నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభాస్ కల్కి సెన్సార్ పూర్తి అస్సాంలో వరదలు 30 దాటిన మృతుల సంఖ్య ఇరాన్లో 4.9 తీవ్రతతో భూకంపం 4 మృతి నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే ఆందోళన ఢిల్లీ మంత్రి అతిశీ వార్నింగ్ 18 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ శోభన టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ సల్మాన్ సికందర్ షూటింగ్ ప్రారంభం 200 కోట్ల భారీ బడ్జెట్ భారత వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ ఎంట్రీ రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళులు ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 మహాసభలు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్ట్ అమరవీరులకు తమ సంతాపం తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తుంది. సినిమాకు యూఎన్ఏ సర్టిఫికెట్ లభించగా మొత్తం 2 గంటల 50 నిమిషాలు రన్ టైం ఉండనుంది. మొత్తంగా విజువల్స్ అదిరిపోయాయని, ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంపాల్లో చూపించాలని సెన్సార్ టీం అభిప్రాయపడ్డట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. వారు స్టాండింగ్ ఓవేషన్ తో టీం ని మెచ్చుకున్నారని తెలిపాయి. ఈ నెల 27న కల్కి విడుదల కానుంది. అస్సాంలో వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 దాటింది. మంగళవారం రాత్రి గైనచోరా గ్రామంలో కొండచెరువులు విరిగిపడటంతో 5గురు మృతి చెందారు. రెమాల్ తుఫాను కారణంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు 470 గ్రామాలు నెట్టు మునిగాయి. 15 జిల్లాల్లోని 1.61 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. రిలీఫ్ క్యాంపుల్లో 5114 మంది తలదాల్చుకున్నారని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్లోని ఈశాన్య నగరం కష్మార్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ ఘటనలో 4 మరణించగా 120 మందికి పైగా గాయపడ్డట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 1:24 సంభవించిన ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. భూకంప తీవ్రత వల్ల కష్మార్ నగరం సమీప గ్రామాల్లోని అనేక భవనాలు దెబ్బతిన్నాయని కష్మార్ గవర్నర్ హజతుల్లా షరియత్ మదారి వెల్లడించారు. 35 మంది ఆసుపత్రి పాలయ్యారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడిపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసని, 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటే జూన్ 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని మంత్రి అతిశీ హెచ్చరించారు. బుధవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హర్యానా నీటి వాటాను విడుదల చేయనుందన ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభంతో పోరాడుతుందన్నారు. 613 ఎంజీడీలకు గాను 513 ఎంజీడీల నీటి మాత్రమే హర్యానా విడుదల చేసిందని తెలిపారు. 28,500 మందికి 1 ఎంజీడీ నీరు అవసరమని చెప్పారు. కాబట్టి ఢిల్లీకి కావాల్సిన నీటి వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హర్యానా చర్యల వల్ల ఈ సంక్షోభం తలెత్తదని చెప్పారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. సీనియర్ నటి శోభన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె తెలుగులో చివరిసారి 2006లో వచ్చిన గేమ్ మూవీలో కనిపించారు. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత కల్కి 2898 ఏడీతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కల్కి చిత్రంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణలో టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉన్న ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని హైకోర్టు రాష్ట్ర
ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2010కి ముందు ఉన్న టీచర్లకు టెట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసినా ప్రమోషన్స్ ఎలా చేపడతా ప్రశ్నించింది. పదోన్నతులకు సంబంధించి ఎలాంటి కొత్త ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సికందర్. మురుగదాస్ సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనా ఏర్పడ్డాయి. మంగళవారం ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా సికందర్ షూటింగ్ సెట్స్ లో ఉన్న ఫోటోను సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెట్స్ లో మురుగదాస్, సాజిద్ నడియాద్వాలాతో ఉన్న ఫోటోను సల్మాన్ షేర్ చేశారు. ఈ సినిమాను 2025 ఈద్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సికందర్ సినిమాను నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయిక నటించినట్టు సమాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. భారత మహిళా వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి అరంగేట్రం చేశారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 2వ వన్డేలో ఆమె టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నుంచి క్యాప్ అందుకున్నారు. హైదరాబాద్ కు చెందిన అరుంధతి మీడియం పేస్ వేయడంతో పాటు మంచి బ్యాటర్ గాను పేరు తెచ్చుకున్నారు. ఆమె ఇప్పటికే టీ20 జాతీయ జట్టులో ఉన్నారు. 26 మ్యాచ్ల్లో 18 వికెట్లు, 73 రన్స్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా నివాళులర్పించారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న ఆమె ఆయన ఫోటోకు అంజలి ఘటించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. గతంలో వైఎస్ కుటుంబం, రామోజీరావు మధ్య పలు విభేదాలు ఉండేవన్న సంగతి తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖమ్మం టౌన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రభాస్ కల్కి సెన్సార్ పూర్తి. అస్సాంలో వరదలు 30 దాటిన మృతుల సంఖ్య. ఇరాన్లో 4.9 తీవ్రతతో భూకంపం, 4 మృతి. నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకుంటే ఆందోళన, ఢిల్లీ మంత్రి అతిశీ వార్నింగ్. 18 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ శోభన. టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్. సల్మాన్ సికందర్ షూటింగ్ ప్రారంభం, 200 కోట్ల భారీ బడ్జెట్. భారత వన్డే జట్టులోకి తెలుగు క్రికెటర్ ఎంట్రీ. రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.